ఉత్తరాఖండ్లోని ముఖువాలో గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. అమ్మవారికి స్వయంగా హారతి నివేదించి గంగామాత సేవలో తరించారు ప్రధాని. దాదాపు అరగంట సేపు ఆలయంలోనే కలయ తిరిగారు ప్రధాని. ఆలయ ప్రాముఖ్యత, స్థల పురాణాన్ని మోదీకి వివరించారు ఆలయ పూజారులు. మోదీ రాకతో గంగామాత ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పలు పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శానిటేషన్, నీటి సరఫరా, వసతులపై విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలలో కలిగి తిరిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి పారిశుద్ధ పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడంపై మండిపడ్డారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును పొగిడిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి షాక్ ఇచ్చింది మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్. అబూ అజ్మీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా ఆయనపై సస్పెండ్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాల సెషన్ మొత్తం ఎమ్మెల్యే అబూ అజ్మీపై సస్పెండ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు ఎమ్మెల్యే అబూ అజ్మీ.